ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. yes రాజు గారు మరి ఏమి ఇస్తున్నారు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇస్తున్నానండి. డిఫరెంట్ కాంబినేషన్, చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఒక పలావ్ చేయాలి, పలావ్ గోంగూర బీన్స్ కాంబినేషన్ లో. గోంగూర అండ్ బీన్స్ చాలా కొత్త కాంబినేషన్ నిజంగా. అంటే ఈ రెండిటితో పలావ్ చేస్తారా అసలు? చేసుకోవచ్చు. అదే అంటే డిఫరెంట్ గా అంటే ట్రై కొంచెం చేయాలి. పులుపు ఇష్టపడే వాళ్ళు చాలా గోంగూర బీన్స్ కాంబినేషన్ బాగుంటుంది అంటారు. yes ఓకే, సో చూద్దాం ఎలా చేస్తారో. ఎవరు చేస్తారండి? రండి. హాయ్ అండి, మీ పేరేంటి? శోభ గారు. హాయ్ శోభ గారు. హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాణి. రాణి గారు. నిజంగా రాణిలా ఉన్నారు. ఓకే, సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ గోంగూర బీన్స్ పలావ్. సో కొంచెం వెరైటీ పలావ్, కానీ బాగా చేయండి ఇద్దరు కూడా. కొత్త కాంబినేషన్ కదా గోంగూర అండ్ బీన్స్. కొత్త కాంబినేషన్ అసలు చాలా ఎప్పుడు వినలేదు కదా మనం కూడా. మరి కాంబినేషన్ ఎలా ఉంటుందో టేస్టీగా చేయండి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆన్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గోంగూర మిర్చిను కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. ఓకే, ప్యాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకో. నెయ్యి నూనె కలిపేస్తారా? మసాలా దినుసులా వేసేసేయండి. సో ఇక్కడ కూడా ఆయిల్ వేసుకుంటున్నాం. నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసేయాలి. ఓకే, అల్లం పేస్ట్ వేయాలి. జీడిపప్పు. ఓకే. ఇది గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ అండి. గోంగూర అండ్ పచ్చిమిర్చి పేస్ట్. పచ్చివేనండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు శోభ గారు మీరు? కొన్ని ఆనియన్స్ వేయండి. కాసేపు మూత పెడతామండి. పెట్టేద్దామండి కదా. కొంచెం బాగా వేగాలి, పచ్చిది కదా. అల్లం పేస్ట్. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నారా? ఓకే, ఇక్కడ మాకు డైరెక్ట్ అటాక్. ఆయిల్ వేసాం, మసాలా దినుసులు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కథం ఇంకా పేస్ట్ వేసాం. ఇది తొందరగా అయిపోతుందండి, 10 minutes లో. ఎప్పుడన్నా పిల్లలకు తొందర టైం లేనప్పుడు ఇంట్లో కొంచెం గోంగూర ఉంటే చాలు, 10 నిమిషాలలో అయిపోతుంది. బీన్స్ బఠానీ ఉడికించేసి. ఓకే, వేయండి. ఓకే, నెక్స్ట్ అండి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇంకా వేగాలండి ఇది. కొంచెం పచ్చి వాసన పోయి. ఓకే, తర్వాత గోంగూర పచ్చిమిర్చి కలిపి కొద్దిగా బాయిల్ చేసి మిక్సీ చేశాను. గోంగూర పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసాను. ఓకే ఓకే, మీరు ఇది పచ్చిదే వేశారు కదా? అవును. ఓకే, ఇది కూడా కొంచెం వేగాలి కదా. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్సా? ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం. ఈ ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు బీన్స్ వేసుకొని. ఆల్రెడీ ఉడికించి పెట్టేశారా? ఉడికించానండి. ఓకే, మీ గోంగూర ఏంటి అసలు మాటినట్లే మొత్తం పైకి వస్తుంది. అవునండి కదా. ఇప్పుడు రైస్ వేసేస్తాం. వేసేసేయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్. ఓకే, దీనికి కొంచెం సాల్ట్ కలిపేస్తాం. ఓకే, దీనికి సరిపడేద్దాం. రైస్ వేసాక మళ్ళీ మంచి స్మెల్ వస్తుందండి పలావ్. శోభా గారు మంచి స్మెల్ వస్తుంది. రైస్ వేస్తున్నారు. ఆల్రెడీ ఉడికించుకొని తీసుకొచ్చారు మీరు కూడా. బాస్మతి రైస్. ఉడికించిన గోంగూర పులావ్, పచ్చి గోంగూర పులావ్. ఓకేనా అండి, అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేద్దామా? మంచి పలావ్ స్మెల్ భలే వస్తుంది కదా. మళ్ళీ ఒకసారి చూద్దామండి మనం. ఓకే, చేతి పెట్టేస్తాం. ఒకసారి కలిపేసి దీనికి పైన వేయాలండి, కొంచెం స్మెల్ కోసం. రెడీ అయిపోయిందా? ఇలా వేస్తే స్మెల్ బాగా తెలుస్తుంది.
అక్కడ నెయ్యి ఫస్ట్ లో వేశారు, ఇప్పుడు లాస్ట్ లో వేశారు. అంటే ఉడికియడం కూడా ఒక పెద్ద పని అని నేను ఇలా అయితే పచ్చిది ఎలాగో ఆయిల్ వేస్తాం కాబట్టి సరిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది అని చెప్పేసి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, బౌల్లోకి తీసుకుందాం. ఎస్. మనం పైన జీడిపప్పులు వేద్దాం. ఆల్రెడీ వేయించి తీసుకొచ్చారా? అవునండి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు. ఓకే ఓకే, సో 2 రకాలుగా కూడా మనకి పలావ్ రెడీ. గోంగూర బీన్స్ పలావ్ రెడీ. ఓకే, నేను జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్లే లోపు నువ్వు చిట్కా చెప్పిస్తావా? ఓకే, మరి మా ఊరి చిట్కా తెలుసుకోవడం కోసం నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. మా ఊరి చిట్కా ఏంటో చూద్దామా? నమస్తే అండి. నమస్తే, మీ పేరు? బాలశేషు. బాలశేషు గారు, ఒక మంచి చిట్కా చెప్తారా? అలాగే, పెద్ద ఉసిరికాయల్ని తేనెలో నానబెట్టి రోజు పరగడుపున ఉదయాన్నే ఒకటి తింటూ ఉంటే ఇండైజెషన్కి బాగుంటుంది, అజీర్తి ఉండకుండా జీర్ణశక్తి బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. అండ్ ఉసిరికాయ చాలా మంచిది కూడా మన ఆరోగ్యానికి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా మంచి చిట్కా చెప్పారు. మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ గోంగూర బీన్స్ పలావ్. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా చేశారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. రాణి గారు రండి. ఇది పచ్చి గోంగూర పేస్ట్ వేస్ట్ చేసిన పలావ్. శోభ గారు మీరు రండి. అది గోంగూర పేస్ట్ ఉడికించి చేసిన పలావ్. ఓకే, శోభ గారు మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చూడడం అయిపోయింది కదా, ఇంకా చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారు కిచెన్ క్వీన్ ఎవరు అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఎవరు విన్ అయ్యారు. గోంగూర బీన్స్ పలావ్ చాలా మంచి రెసిపీ కదా, డిఫరెంట్ గా, వెరైటీ కాంబినేషన్. అంటే పచ్చడి ఎప్పుడు గోంగూరతో పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము, రియల్ గా ఇది సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. తాజాగా అలా చేసుకొని తినేయచ్చు. పచ్చళ్ళు అంటే నిల్వ ఉంచుకుంటాం కదా, సో ఆ విధంగా ఈ రెసిపీ చాలా బాగుంది. సో ఈరోజు విన్నరు శోభ గారండి. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి శోభ గారు, కంగ్రాచులేషన్స్, మీరే కిచెన్ క్వీన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ శోభ గారు తయారు చేసిన గోంగూర బీన్స్ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర బీన్స్ పలావ్ తయారు చేయు విధానం. ముందుగా గోంగూర పచ్చిమిరపకాయలు ఉడికించి ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బీన్స్, ఉడికించిన పచ్చి బఠానీలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇందులో అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, గోంగూర బీన్స్ పలావ్ రెడీ.